స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి అతడిని తప్పించింది. బుధవారం 2026 నుండి 2027 సీజన్ కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 21 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ జాబితాలో స్టార్ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో జాతీయ జట్టు దీర్ఘకాలిక ప్రణాళికల్లో మ్యాక్స్వెల్ కు స్థానం లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 2025 జూన్లో మ్యాక్స్వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా అతను 2017లో చివరిసారిగా ఆసీస్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం కేవలం టీ20లోనే అతడు ఆసీస్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026లోనూ అతడు పేలవ ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను చూస్తే టెస్ట్ స్పెషలిస్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియా షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. మొత్తంగా ఆసీస్ 15 టెస్టులు ఆడనుంది. వీటిలో స్వదేశంలో 6 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో బంగ్లాదేశ్ 2, న్యూజిలాండ్తో 4 టెస్టులు ఉన్నాయి. ఇక విదేశాల్లో 8 టెస్టులు, దక్షిణాఫ్రికాలో 3, భారత్లో 5 టెస్టులు ఉన్నాయి. రిటైర్ కావడంతో ఉస్మాన్ ఖవాజా, పేలవ ఫామ్ తో సతమతమవుతున్న శామ్ కోన్స్టాస్ తో పాటు జై రిచర్డ్సన్, లాన్స్ మెరీస్, మార్ట్ షాట్లను సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు. ఇక యాషస్ సిరీస్ లో 22.23 సగటుతో 201 పరుగులు మాత్రమే చేసిన జేక్ ఫెదర్లార్డ్ పై క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకం ఉంచింది. ఇంగ్లాండ్ పై 2 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసిన బ్రెండన్ డాగెట్ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు సంపాదించుకున్నారు. మైఖల్ నేసర్, టాడ్ మార్పీలు తిరిగి జాబితాలోకి వచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఆడడం లేదు. మినీ వేలం నుంచి తానే స్వయంగా విత్డ్రా చేసుకున్నాడు. వేలంలో అమ్ముడు పోనని ముందే గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నాడన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.